భీమ్గల్ మండల ప్రజలకు ముఖ్య గమనిక. మరి రాబోయే 3 రోజులు భారీగా అతి భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వము సూచనలు చేసిన సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారంగా మరి భీమ్గల్ మండల ప్రజలకు ఒక విజ్ఞప్తి. ముఖ్యంగా అత్యవసరమైతే తప్ప మరి వర్షాల నేపథ్యంలో బయటకు రావద్దని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా శిథిలావస్థలో ఉన్న ఇళ్లల్లో నివాసం ఉంటే మరి వర్షాలకు ఆ గోడలు తడిసి తర్వాత పైకప్పు తడిసి కూలిపోయే అవకాశం ఉంది. కాబట్టి శిథిలావస్థలో ఉన్న మరి ఎవరైతే ఇళ్లలో ఉన్నారో వాళ్ళు పంచాయతీ కార్యదర్శిని సంప్రదిస్తే మరి రీహాబిలిటేషన్ సెంటర్ ప్రతి గ్రామంలో ఓపెన్ చేసినాం కాబట్టి అక్కడికి మరి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. వారికి భోజన సౌకర్యం కూడా మరి కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా విద్యుత్ స్తంభాలు కానీ విద్యుత్ తీగలు కానీ ఎక్కడన్నా పడిపోయినా కూడా దాన్ని దూరం ఉండాలి. ఎందుకంటే కరెంటు షాక్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానిపైన కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా చెరువులు వంకలు ఇవన్నీ కూడా పారుతున్న నేపథ్యంలో దాని దగ్గరికి వెళ్ళి మరి ఫోటోలు తీసుకోవడం కానీ లేకపోతే ఊరికేనే పోయి అక్కడ చేయడం వల్ల మరి కొంత ఇబ్బందికర పరిస్థితి అవుతుంది. కాబట్టి దాన్ని కూడా గమనించాలి. మీ గ్రామంలో ఉన్న చెరువు దగ్గర కుంటల దగ్గర ఏమైనా నివాస గృహాలు ఉంటే మరి అక్కడ చెరువు కనుక నీళ్లు కనుక ఎక్కువైపోతే అక్కడ నుంచి ఖాళీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇదే కాకుండా మరి పిడుగులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ గొర్రెల పెంపకందారులు కానీ తర్వాత బర్రెల పెంపకందారులు కానీ ఎవరైతే ఉన్నారో మరి పిడుగులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చెట్ల కింద కానీ స్తంభాల దగ్గర కానీ సెల్ ఫోన్ టవర్ దగ్గర కానీ నిలబడకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే పిడుగుపాటు ఇటువంటి ప్రదేశాలలో పడే అవకాశం ఉంటుందని చెప్పి మరి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రజలందరూ కూడా ముఖ్యంగా రైతులు పొలాలకు వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. అదేవిధంగా లో లెవెల్ బ్రిడ్జెస్ కానీ ఎక్కడన్నా నీళ్లు పారే ప్రదేశంలో వాహనాలు కూడా ఏం కాదులే అని చెప్పి వెనకెళ్ళి వాహనాలు కార్లు బండ్లు నడుపుకుంటూ పోవడము మళ్ళీ అందరూ పడిపోవడం ఇదంతా జరిగే అవకాశం ఉంది. కాబట్టి దానిలో కూడా జాగ్రత్త ఉండాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా చేపలు పట్టడానికి కూడా వర్షాలు పడుతున్న సందర్భంలో మరి మత్స్యకారులు చేపలు పట్టడానికి వెళ్ళడం వల్ల కూడా మరి ఇబ్బందికర పరిస్థితి అవుతుంది. కాబట్టి వెళ్ళకూడదని చెప్పి మేము ప్రభుత్వం తరఫున తెలియజేస్తూ మరి వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మీ ఇంటి పక్కల నీళ్లు నిలిస్తే దాన్ని పోయే విధంగా చూడాలి. ఎక్కడ నీళ్ళు నిలిస్తే కూడా మరి పంచాయతీ సెక్రటరీకి ఇన్ఫామ్ చేయాలి. మరి మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే గర్భిణీలు కానీ ఇంకా రకరకాల మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే మీ ఏఎన్ఎం కానీ ఆశా వర్కర్ కానీ తెలియజేయాలి. అదేవిధంగా కాచి చల్లార్చిన నీరు మనం తాగాల వాటర్ పొల్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తలు ప్రజలు గమనించాలని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.